అంతలోనే పరీక్షిత్తు మహారాజు ఏనుగులను వర్ణించుచుండగానే, స్వామి స్వామి, నీరాటవనాటములకు పోరాటం మెట్లు కలిగి పురుషోత్తముచే నారాటమెట్లు మానని ఘోరాటవిలోని భద్రకుంజరమునకు అని ప్రశ్నించినాను కదా స్వామి. గజేంద్రుడు పూర్వజన్మ వృత్తాంతము, ఆయన పుట్టింది, ఆయన వర్ణన చెప్పినారు. ఈ మొసలు ఎవరు స్వామి? ఎందుకు ఆ ఏనుగును పట్టినాడు? ఈయన ఎవరు? ఇంద్రజిమ్మునడిన మహారాజు ఏనుగు చెప్పినారు. ఇది పోయిన వారాల్లో మనం చెప్పుకున్నాము. మీరు ఈనాడు ఛానళ్ళ ద్వారా అంత ప్రచారం చేస్తున్నారు కావున భక్తులు, మీరు సెల్ ఫోన్ల ద్వారా మరి ప్రతిరోజు చూసుకోండి, అన్నీ మీకు అవగాహన అవుతాయి. అందుకోసము ఈ మొసలు ఎవరు, ఆ ఏనుగు ఎట్లా బంధించినారు, ఇది కూడా కొంచెం చెప్పు స్వామి, నాకు ఆతృతగా ఉన్నది, వినాలని కోరికగా ఉన్నదని నమస్కరించి ప్రశ్నించినాడు. ఊహుడను గంధర్వుడు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, చెరువుల క్రీడించు కిన్నర చేయము కలిగి అని చెప్పినాం కదా. ఆ పర్వతం యొక్క అందమును, ఆ పర్వతం యొక్క ఆనందదాయకమైనటువంటిది, ఆ దేవతలకు నివాసమైనటువంటిది విహరించటానికి. అందుకోసమే ఊహుడను గంధర్వుడు తన భార్యలతో, చెలికత్తెలతో, స్నేహితులతో అందరితో వచ్చేసి, విమానముల ద్వారా వచ్చేసి అక్కడ దిగి ఆ సరస్సులో స్నానం చేస్తున్నాడు. సరస్సు అంటే పెద్ద చెరువు, సరస్సు చెరువు అంటే ఒకే పదమునకు వర్తిస్తాయి. ఆ పెద్ద చెరువులో ఆ సరస్సులో స్నానము చేయుచుండగా దేవులుడను మహర్షుల వారు సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇది పుణ్యభూమి అని చెప్పి ఆయన దివ్య సిద్ధులు ఉన్నాయి, దివ్య శక్తులు, అనిమ మహిమ చైవ గరిమ లఘిమాతత ప్రాప్తి పరాక్రమ్యమీశత్వం వశిష్టం చాష్టభూతయ. అనుమాది సిద్ధులు ఉన్నాయి కావున, దివ్యశక్తి సంపన్నుడు కావున అది అమృత సరస్సు, దివ్యమైన సరస్సు, అట్లా స్నానం చేస్తే పుణ్యము ప్రాప్తిస్తుంది, చాలా గొప్పదని చెప్పి ఆనందంతో ఆ పర్వతం పైకి వచ్చేసినాడు, ఆ సరస్సులో స్నానం చేసినాడు, సంధ్యావందనం చేసుకుంటున్నాడు, ఆ శ్రీహరిని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే కొంతమంది గుహలలో చేస్తుంటారు, కొంతమంది ఇంతవరకు నీటిలో ఉండి జపం చేసుకుంటుంటారు, నీటిలో ఉండి ఆ భగవంతుని ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు నీటిలో అంటే, నీటిలో ఉంటే నిద్ర రాదు. నీటిలో కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే నిద్ర రాదు. నిద్ర వస్తే టక్కన మునిగిపోతే ఊపిరాడదు కదా. అందుకోసం కొంచెం తొట్లు కట్టుకొని ఆ తొట్లలో నిలబడి జపం చేస్తూ ఉంటారు. వేమన యోగీంద్రుల వారు తపస్సు చేసే ఆ తపోకాలంలో, తపస్సు చేసు కాలమునందు, ఆ తపస్సు చేయుచుండగా తపోకాలమునందు ఆయనకు ఎక్కువ నిద్ర. ఎవరైనా నిద్ర ఎందుకు వస్తుంటే, యోగాభ్యాసములు చేయుచుండగా అనుష్ఠానమునందు నిమగ్నుడై జపధ్యానాదులు బాగా చేయుచుండగా నిద్ర తమోగుణం ఆవరిస్తుంది. ఎక్కువ నిద్ర రావడము, యోగ మార్గంలో పయనించినప్పుడు కన్ను నొప్పి, కడుపు నొప్పి, అతి నిద్ర, అతి చాంచల్యము చాలా ఉన్నాయి. అవి ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడగండి, ఇప్పుడు సమయం ఉండదు. కావున ఆ వేమన యోగీంద్రుల వారికి ఒక నిద్ర. అని ఏం చెయ్యాలా అని చెప్పి, వర్షాలు బాగా పడినాయి, అప్పుడు బావులు కదా, ఆ బావులు వర్షం నీరు బాగా నిండుగా వచ్చేసింది, ఆ బావిలో నీరు పైకి వచ్చేసింది. అక్కడ పెద్ద చెట్టు ఉన్నది, వటవృక్షం పెద్ద చెట్టు ఉంది, ఓడలన్నీ కూడా కిందికి పోయినాయి. ఆ పెద్ద చెట్టు విశాలంగా కొమ్మలు ఉన్నాయి. కొంచెం బావికి కొన్ని అడుగుల పైనే ఉంది కొమ్మ, పెద్ద కొమ్మ. ఆ కొమ్మ పైన కోసం ధ్యానం చేసేవాడు. ఆయన గ్రహించినాడు, నా నిద్రను జయించాలంటే ఏం చేయాలని చెప్పి ఆ కొమ్మ పైన కోసం ధ్యానం చేసేవాడు. నిద్ర రాగానే తూలి పడేవాడు. తూలి పడినప్పుడు ఎక్కడ పడేవాడు? నీటిలో పడేవాడు. చల్లగా ఉండేది, అంటే దెబ్బ తగలకుండా కొమ్మ నీటికి చిన్నగా దగ్గరగా ఉన్నది, నీటిలో పడేవాడు. మళ్ళీ వచ్చి ధ్యానంలో ఉండేవాడు, ధ్యానం చేసుకునేవారు. మళ్ళా నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు కింద పడేవారు.
మల్లగూడంగా ఆ పరమాత్మను ధ్యానం చేసుకుంటూ ఆ తపస్సు చేసుకుంటూ సమస్త శక్తి సంపన్నుడైనటువంటి వేమన యోగ చరిత్రలో ఇది ఉండి చదువుకోండి మీరు. అందుకోసమే కొంతమంది నీటిలో ఉండి ధ్యానం చేస్తుంటారు, కొంతమంది వేమన యోగి అట్లా అభ్యాసం చేసినాడు. అందుకోసము ఇక్కడ దేవుడైన మహర్షి ఆ నీటిలో ఉండి సంధ్యోపాసన సంధ్యావందనం చేసుకుంటున్నాడు, ఆ శ్రీహరిని ప్రార్థన చేస్తున్నాడు. అట్టి సమయంలో ఈ ఊహుడనే గంధర్వుడు మహర్షులను చూసేసరికల్లా కొంతమందికి హేళన, మా సంసారులము, మాకు సిరి సంపదలు ఉన్నాయి, మేము గొప్పవాళ్ళము, ఈ సన్యాసులకి ఏముంది అన్నీ వదిలేసినారు, ఏదో హరి హరి శివ శివ అంటారు, వీళ్ళు పిచ్చోళ్ళు అని అనుకుంటారు. తెలియని అజ్ఞానులకు సుజ్ఞానులకు ఆ భావన రాదు. అందుకోసమే ఊహుడనే గంధర్వుడు ఆ చెలికత్తెలు అలా పట్టపురాణులు అందరూ కూడా ఈ మహర్షిని చూసేసరికల్లా ఆ సంధ్యావందనం చేయుచుండగా, శ్రీహరిని ఉపాసించుచుండగా, ఆ శ్రీహరిని ప్రార్థించుచుండగా కొంచెం హేళన కలిగింది, వేస్ట్ అనుకున్నారు. ఆ ఊహుడనే గంధర్వుడు మకరి ఏ రూపంగా నీటిలో వస్తుంటుందో నీటిలో వచ్చేసి ఆ దేవుడనే మహర్షిని కాలు బట్టి లాగినాడు. వెంటనే దివ్య దృష్టితో చూసినాడు. ఊహుడనే గంధర్వుడు నీటిలో మకరిలాగా ఒక మొసలిలాగా వచ్చేసి నా కాలు బట్టి లాగినాడు, కావున నీకు మొసలు అయిపోదుగా కానీ శాపన పెట్టినాడు. మొసలైపో అని శాపన పెట్టినాడు. అప్పుడు స్వామి నా తప్పయింది, ఊరికి నిన్ను ఏహలన పట్టించటానికి నేను ఏదో కాలు బట్టి లాగినాను, నన్ను క్షమించంటే నేను పరమేశ్వరుని ప్రార్థించుచుండగా నా కాలు బట్టి లాగుతావా, నా అనుష్ఠానమును భగ్నం చేస్తావా, కావున నువ్వు మొసలవై పడిపోవలసిందంటే ఎంతకాలం స్వామి, దానికి శాప విముక్తి ఉంటుంది కదా, చెప్పు స్వామిని పాదాలు బట్టి ఏడ్చినాడు. ఆ రాణులంతా వచ్చి పాదాలపైన పడి ఏడ్చినారు, సేవకులంతా ఊడంగా పాదాలపైన పడి ఏడ్చినారు. మహారాజును మా యజమానిని రక్షించండి, మా పతిదేవుని కాపాడండి అని అందరూ ఏడ్చి పాదాలపైన పడి ప్రార్థించగా మహర్షులకు అప్పుడే వస్తుంది కోపం, అప్పుడే పోతుంది. నీటిపైన వ్రాత అన్నారు, ఉత్తమస్య క్షణం కోపం మధ్యమస్య ఘటికాద్వయం అధమోహోరాత్రం పాపిష్ఠే మరణాంతరం. ఉత్తముల కూడా క్షణకాలం కోపం వస్తుంది, చెప్తే వినకపోతే. ఎవరు అధర్మ మార్గంలో పయనించుచుండగా ధర్మ మార్గాన్ని వదిలి అధర్మ మార్గంలో పోచుండగా కోపం వస్తుంది. కానీ ఇక్కడ వచ్చి ఆ మహర్షుల వారికి తపోభంగమును కలిగించినాడు, కావున వెంటనే శపించినాడు. స్వామి శాప విముక్తిని కలిగించండి. శాప విముక్తి ఎప్పుడు మాకు శాప విముక్తి కలుగుతుంది? కావున నాకు వచ్చి కాలు బట్టి లాగినావు, కావున నీ శిరస్సు ఆ సుదర్శన శ్రీహరి యొక్క సుదర్శన చక్రము ద్వారా నీ శిరశ్ఛేదన జరిగినప్పుడే నువ్వు శాప విముక్తి పొందుతావని చెప్పినాడు. అంతవరకు నువ్వు మొసలు ఇక్కడనే పడుండు, నీకు తప్పదన్నాడు. ఆ మహర్షుల వారు అదృశ్యమైపోయినారు. అందుకోసము ఈ గజేంద్ర మోక్షనంబును నిజముగా పఠించునట్టి నియతాత్మకులకును గజరాజ వరదుడిచ్చును గజతొరగశందనములు కైవల్యంబున్. కావున ఈ గజేంద్ర మోక్ష కథను, మోక్షమును, గజేంద్ర మోక్షము యొక్క ఆ గజేంద్రుడు మోక్షము అనగా విడుదల, ఆ గజేంద్రుడు ముక్తి పొందినటువంటి కథ. అందుకోసము ఈ గజేంద్ర మోక్షమును, ఈ కథను, ఈ చరిత్రను వచ్చే వారాల్లో మళ్ళీ చెప్పుకుందాం. వచ్చే సోమవారముల యందు. ఓం తత్సత్. ఓం. బాగా కడుపు నిండా గొంతు వరకు నీరు రావాలి, ఇట్లా ఒళ్ళు చేసుకుంటే అది మధ్యలో ఉన్న కపదోషాలు తొలిగిపోతే 24 కపదోషాలు తొలిగిపోతాయి అనమాట. అది చేసుకోండి. మీకు ముందు అప్పుడు చెప్తున్నాను, మీకు జ్ఞాపకం. అది జలభస్త్రి, భస్త్రిక, ప్రాణాయామం 3 చేయండి, లేదా తొలగడా తొలగాలి. అది రోజు చేసుకోండి. పూజ స్టార్ట్ చేస్తారు కదా.
మైక్ పెట్టేసేయండి ఇక నాకు ఓవర్ మాటలు వినబడదు. ఓవర్ మధ్యాహ్నం చనిపోయింది కదా, విఘ్నేశ్వర స్వామికి ఒకటి ఇంకా అభిషేకం జరుగుతుంది కదా, ఆడే బాగున్నారా కుమారుడు కూతురు బాగున్నారు. ఎప్పుడైనా సమయానికి ఉపన్యాసాలు కావాలి, ఎప్పటి పట్టినా కరెక్ట్ ఉపన్యాసాలు వింటేనే పిల్లలు మారుతారు, అందరూ మారుతారు. ఉపన్యాసాలు వినకుంటే మీ జీవితాలు నాశనాలు. పిల్లలు బాగుపడాలంటే సమయానికి తీసుకురావాలి. మీకు అవసరం గణపతి నమో 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 నమో